మేము చిన్నప్పుడు అమ్మమ్మ నానమ్మ ఇంటికి వస్తున్నాం అని ఒక్క మాట చెబితే చాలు మురుకులు అప్పాలు జొన్న రొట్టెలు ఇలా ఎన్ని రకాల ఆరోగ్యకరమైన స్నాక్స్ మన కోసం ప్రేమగా తయారు చేసేవారు. ఇప్పుడు మాత్రం కాసేపు టైం లేకపోతే లేదా పిల్లలు అడిగారని మ్యాగీ బిస్కెట్లు కూల్ డ్రింక్స్ ఇచ్చేస్తున్నారు. అసలైన ప్రేమ అంటే ఇష్టపడే పదార్థాలు ఇవ్వడమే కాదు, ఆరోగ్యంగా ఉండేలా చూసే శ్రద్ధ కూడా. బయట తీసుకొచ్చిన వాటికంటే ఒక పండు ప్రేమగా ఇచ్చినదే ఎక్కువ విలువైనది. అప్పట్లో మేము మా అమ్మమ్మ వాళ్ళతో అష్టచెమ్మ వనగుంతలు ఇలా ఏవేవో ఆటలు ఆడుతూ కబుర్లు చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు ఫోన్లు స్క్రీన్లు జంక్ ఫుడ్ వాడకం పెరిగిపోయింది. అందుకే మేము మా పిల్లల ఆరోగ్యం కోసం కొంచెం జాగ్రత్త పడుతున్నాం అంతే. ఈ కాలంలో ఆహార కాలుష్యం హార్మోన్లు ఫాస్ట్ ఫుడ్ వలన పిల్లల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. మనం ప్రతిరోజు స్వీట్స్ జంక్ ఫుడ్ తినిపించాం, కానీ హాలిడేస్ మొత్తం అన్హెల్దీ ఫుడ్తో నింపితే పిల్లల ఆరోగ్యం ఎలా ఉంటుంది? ప్రేమను చూపించడంలో ఆరోగ్యాన్ని మర్చిపోకండి. ఒకప్పుడు మనవళ్ళకి ఆస్తులు రాసిచ్చేవారు, కానీ ఇప్పుడు మంచి ఆరోగ్యం ఇస్తే చాలు అనుకుంటున్నారు. దయచేసి అమ్మమ్మలు నానమ్మలు మీ ప్రేమను చూపించడంలో ఆరోగ్యాన్ని ముందుగా గుర్తుంచుకోండి. మీ మనవళ్లకు మీరు ఇవ్వగలిగే గొప్ప బహుమతి ఆరోగ్యం, ప్రేమతో కూడిన మనసు. మనందరం కలిసి పిల్లల్ని ఆరోగ్యంగా హ్యాపీగా పెంచుదాం. మీ ప్రేమ చూపించండి ఆరోగ్యంగా.